నక్షత్రము, అది మన జీవితంలో ఎంత ముఖ్యమో తెలుసా? మత్తయి 2:1-12లో తూర్పు జ్ఞానులు నక్షత్రము ద్వారా ప్రభువును కనుగొనడానికి బయలుదేరారు. వారు యెరూషలేముకు చేరుకున్నప్పుడు రాజు హేరోదు దగ్గరకు వెళ్లడం వారి అజ్ఞానమని అర్థమవుతుంది. నిజానికి నక్షత్రము వారిని తప్పుదారిలో నడిపించలేదు, వారి స్వంత జ్ఞానం తప్పు దారిలో నడిపించింది. అయితే వారు దివాణం నుండి బయటకు వచ్చిన వెంటనే నక్షత్రము మళ్లీ కనిపించింది. మనం కూడా దైవ నడుపుదల ప్రకారం నడవాలి. దేవుడు మనకు వాక్యమును ఇచ్చాడు, అది మనకు మార్గం చూపుతుంది. ఆ వాక్యమును అనుసరించడం ద్వారా మనం నిజమైన సంతోషాన్ని పొందగలుగుతాము. ప్రభువు మనలను నడిపించేటప్పుడు మనం నక్షత్రముల వలె ప్రకాశించాలి. మనం కూడా ఆ నక్షత్రము వంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించి ఇతరులకు దైవ వాక్యాన్ని బోధించాలి. నక్షత్రము మనకు దివ్యమైన దారిని చూపిస్తుంది, కాబట్టి దానిని మన జీవితంలో అనుసరించాలి.